హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మలబార్లోని ఎలాంటి గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, అవి కట్టడం వల్ల మనకి ఎంత పర్సెంట్ విఏ తగ్గుతుంది, అసలు ఎన్ని మంత్స్ స్కీము, అవన్నీ కూడా ఇందులో అయితే చూద్దామండి ఈ వీడియోలో అయితే. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు. ఇంకా ఈ గోల్డ్ స్కీమ్స్ అనేవి మనం తరచూ కడుతూనే ఉంటాం. ఎలా అంటే ఏ షాప్లో అయితే మనం గోల్డ్ కొనడానికి వెళ్తామో ఆ షాప్లో వాళ్ళు ఉన్న గోల్డ్ స్కీమ్స్ గురించి డీటెయిల్స్ చెప్పడం వల్ల ఇంకా సరేలే, మనకి కూడా మనం ఒకేసారి పట్టుకొని గోల్డ్ కొనడం అనేది మనకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి అలా నెలలా మనం కొద్దిగా కట్టుకొని అలా తీసుకోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇంకా గోల్డ్ స్కీమ్స్ కట్టడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాం. ఇంకా వచ్చేసి మలబార్లో అయితే వచ్చేసి 3 రకాల గోల్డ్ స్కీమ్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి. ఒకటి వచ్చి గోల్డెన్ బ్లూమ్, ఇంకో స్కీమ్ పేరు వచ్చేసి గోల్డెన్ గ్లో, ఇంకో స్కీమ్ పేరు వచ్చేసి గోల్డెన్ బ్లిస్. ఇవి 3 స్కీమ్స్ కూడా ఏంటంటే కనుక మొత్తం 11 మంత్స్ అంటే 330 డేస్ కంప్లీట్ అవ్వాలి. ఈ 3 స్కీమ్లో ఏ స్కీమ్లో మనం కట్టాలనుకున్నా, ఏ స్కీమ్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా 11 మంత్స్ ఖచ్చితంగా మనము కట్టి తర్వాత 330 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆర్నమెంట్ అనేది తీసుకోవడం కుదురుతుంది. అయితే ఫస్ట్ గోల్డెన్ బ్లూమ్ గురించి అయితే చూద్దాం. ఈ స్కీమ్ వచ్చేసి ఏంటంటే కనుక అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్. అంటే ఇందులోని మనం కట్టే అమౌంట్ ఏదైతే ఉందో అది ఇందులో మనం మన అకౌంట్లోకి చేరుతుంది. అంటే ఒకవేళ ప్రతి నెల మనం 1000 రూపాయలు కట్టాలనుకున్నాం అనుకోండి, అలాగా 1000 రూపాయలతో స్టార్ట్ చేస్తాం. అప్పుడు 11 మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకి ఎంత అవుతుంది, 11,000 అవుతుంది. అంటే ప్రతి నెల మనం కట్టే 1000 రూపాయలు అన్నది మనకి అకౌంట్లోకి చేరుతూ ఉంటుంది. 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 11,000 అయితే అవుతుంది. ఆ 11,000కి గాను అప్ టు 18% విఏ అన్నది మనము పే చేయక్కర్లేదు. అంటే మనం ఎంత అమౌంట్ కడుతున్నామో ఆ అమౌంట్ మట్టుకు మాత్రమే మనం 18% విఏ అన్నది మనకి ఈ స్కీమ్ కట్టినందుకు మనకి బెనిఫిట్ అనమాట. అంటే ఈ స్కీమ్లో ఏంటి, ఒక బెనిఫిట్, విఏ 18% మనకి ఉండదు అంతే. గోల్డెన్ బ్లూమ్ ఇది అమౌంట్ అక్యుములేటెడ్ స్కీమ్. తర్వాత వచ్చేసి గోల్డెన్ గ్లో, ఈ రెండో స్కీమ్ వచ్చేసి ఈ స్కీమ్లో ఏంటంటే కనుక వెయిట్ అక్యుములేటెడ్ స్కీమ్. ఇది కూడా 11 మంత్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే వెయిట్ అక్యుములేటెడ్ అంటే ఫర్ సపోజ్ మనము ఒక 5,000 రూపాయలతోనే ఈ ఏదైతే వెయిట్ అక్యుములేటెడ్ గోల్డెన్ గ్లోలో మనము జాయిన్ అవుతామో అదే ప్రతి నెల 5,000 రూపాయలు 11 మంత్స్ వరకు కడతాం. అలాగా కట్టినప్పుడు మొదటి నెల మనం 5,000 రూపాయలు కట్టినప్పుడు ఆ 5,000కి గాను మనకి ఎంత బంగారం అయితే వస్తుందో అంత బంగారం మనకి అకౌంట్లోకి యాడ్ అవుతుంది. రెండో నెల మనము 5,000 కడతాము, ఆ 5,000కి కానీ ఎంత బంగారం వస్తుందో అంత బంగారం మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. అలాగా 11 మంత్స్ మనం కట్టిన తర్వాత మనకి మొత్తం ప్రతి నెల ఎంతెంత బంగారం మన అకౌంట్లోకి యాడ్ అయిందో ఆ మొత్తం కలిపి 11 మంత్స్ మనం 5,000 కడితే మనకి అరగ్రామ్ వరకు యాడ్ అవుతుంది. ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం చూసుకుంటే అంటే 11 మంత్స్ అనేసరికి మనకి ఒక 5 గ్రాముల నుంచి 5.5 గ్రాముల లోపు మనకైతే వస్తుంది మన అకౌంట్లోకి. ఈ 5.5 గ్రాముల మీద 14% విఏ ఏదైతే ఉందో అది మనకి తగ్గుతుంది. ఈ స్కీమ్ మనం కట్టినందుకు గాను ఇందులో ఉన్న బెనిఫిట్ అయితే ఇదేంటి గోల్డెన్ గ్లో. దీంట్లో ఏంటంటే వెయిట్ అక్యుములేటెడ్ మనకి ఈ స్కీమ్లో ఉన్న బెనిఫిట్ అయితే 14% విఏ అన్నది ఉండదు. ఇంకో స్కీమ్ ఉంది, అది ఏంటంటే కనుక గోల్డెన్ బ్లిస్. గోల్డెన్ బ్లిస్ అంటే ఏంటంటే కనుక ఏమీ లేదండి, మన దగ్గర ఒక ఫర్ సపోజు 50,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 50,000ని మనము అకౌంట్లో ఎవరి దాంట్లో మనం గోల్డెన్ బ్లిస్ అనేది అకౌంట్లో జాయిన్ అయితే కనుక 50,000 రూపాయలు ఈ అకౌంట్లో వేసుకుంటే మనకి ఏంటంటే 11 మంత్స్ వరకు కూడా మనము ఈ 50,000 ఏమీ కదల్చకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. 11 మంత్స్ తర్వాత మనకి ఈ అమౌంట్కి గాను మనకి విఏ అన్నది 18% ఉండదు. అంటే మనం తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో, మనం ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఆర్నమెంట్ మీద ఒక 50,000 రూపాయల వర్త్ వరకు మనకి 18% విఏ అన్నది లెస్ చేస్తారు. అదే కనుక మనము దీంట్లోని మనం అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక గోల్డ్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మన దగ్గర గోల్డ్ డిపాజిట్ చేస్తున్నాము, మన దగ్గర గోల్డ్ ఉంది ఒక 10 గ్రాములు, అది పాత బంగారం అయినా కానీ లేదంటే గోల్డ్ కాయిన్స్ అయినా కానీ దీంట్లో డిపాజిట్ చేసామనుకోండి 10 గ్రాములు, అప్పుడు మనం 11 మంత్స్ వరకు వెయిట్ చేసి 11 మంత్స్ తర్వాత అప్పుడు మనకి విఏ అనేది 18% అనేది
ఇందులో తగ్గుద్ది. అంటే ఈ 10 గ్రామ్స్ కదా మనం డిపాజిట్ చేసాం, ఆ 10 గ్రామ్స్ బంగారం 11 మంత్స్ తర్వాత మనకి ఇస్తారు. దాని మీద ఏంటంటే 18% విఏ అన్నది ఉండదు. 18% విఏ లేకుండా ఈ 10 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవ్వండి గోల్డెన్ బ్లూమ్, తర్వాత గోల్డెన్ గ్లో, తర్వాత గోల్డెన్ బ్లిస్, ఈ 3 రకాల స్కీమ్స్ అయితే మనం మలబార్లో చూడొచ్చు. ఇందులో ఏంటంటే ఫర్ సపోజ్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ మనం కడతాము. కట్టిన తర్వాత మనం కట్టలేకపోతున్నాము అంటే కనుక మనకి అప్పుడు వాళ్ళు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ 11 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చేస్తారంట. కట్టలేక మధ్యలో కనుక వదిలేస్తే. లేదు కట్టిన తర్వాత పూర్తిగా కట్టిన తర్వాత కూడా మనం ఏ ఆర్నమెంట్ తీసుకోవడం పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా మనకి అమౌంట్ కావాలంటే ఇచ్చేస్తారంట. కానీ ఇంకా మనకి ఏ బెనిఫిట్ ఉండదు. మనం వెయిట్ చేసిన 11 మంత్స్ వెయిట్ చేసిన తర్వాత ఏదైనా బెనిఫిట్ కోసమే కాబట్టి వెయిట్ చేస్తాము. ఇంకా సో మనకి ఆర్నమెంట్ తీసుకునే ఉద్దేశం లేకుండా అమౌంట్ తీసుకునే ఉద్దేశం అయితే వేస్ట్. మళ్ళీ అలా కాకుండా మనం ఏదైతే అమౌంట్ కడతామో ఆ అమౌంట్కి గాను మనకి ఒక చిన్న ఆర్నమెంటే వస్తుంది కుదరదు అనుకున్నప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే గోల్డ్ కాయిన్ అయినా తీసేసుకుందాం అని చెప్పి తీసేసుకుంటాం. అలాగా గోల్డ్ కాయిన్ తీసుకునే పని అయినా సరే కొద్దిగా వేస్ట్. కాకపోతే ఏంటంటే మనకి ఎందుకంటే విఏ ఏదైతే 14% విఏ వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్ ఏదైతే ఉందో అది మనం పొందలేనప్పుడు అప్పుడు అది వేస్టే కదా కట్టి కూడా. కాకపోతే ఇందులో ఉన్న చిన్న బెనిఫిట్ ఏంటంటే కనుక ఇలాగ మనం గోల్డ్ స్కీమ్ కట్టడం కనుక అలవాటు చేసుకుంటే ప్రతి నెల మనం అమౌంట్ ఎంతో కొంత కట్టి అలాగా ఒక ఆర్నమెంట్ తీసుకుంటాం. అంటే 11 మంత్స్ అంటే ఏంటి 1 ఇయర్. అంటే 1 ఇయర్కి ఒక ఆర్నమెంట్ తీసుకోవాలి. అంటే ఒక చిన్న గోల్ అనేది మనకి ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్న బంగారం అయినా కొనాలి అన్న గోల్ అనేది ఏర్పడుతుంది. ఏంటంటే మనం చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఒక 1000 మినిమం 1000 నుంచి కూడా కట్టుకోవచ్చు. కాబట్టి ఇందులో ఉన్న బెనిఫిట్ అయితే అది మనకు కూడా ఒక టార్గెట్ అనేది వస్తుంది. ఇదండి మలబార్ గోల్డ్ స్కీమ్స్ డీటెయిల్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.